అందరికీ ముందుగా నమస్కారం. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం పర్సాయపల్లిలోని శ్రీ 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 భవానీ సమేత జంగమేశ్వర స్వామికి మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రభాత వేళలో స్వామివారిని కొలుస్తూ సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ అభిషేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరమశివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకించి విభూతి అలంకరణతో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. జ్యేష్ఠమాసం, బహుళ చతుర్దశి, ఉపమావాస్య, సోమవారం మరియు ఆరుద్ర నక్షత్రం ఒకే రోజు రావడంతో పాటు ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రి కూడా ఇదే రోజు చతుర్దశి తిథిలో రావడం చాలా అరుదు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ రోజు 3 విశేషాలు సోమవారం, ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి కలిసి వచ్చాయి. ఈ పర్వదినాన శివుని దర్శనం చేసుకుని అభిషేకం జరిపించుకుని విభూది ధరిస్తే కోటి యజ్ఞాల, కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుందని పూజారి మోత్కూరి రాజు శర్మ తెలిపారు. నమో బలప్రమదనాయ నమః సర్వభూతదమనాయ మనోన్మనాయ నమః. నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయే ఉమాపతయే పశుపతయే నమో నమః. ఓం అఘోరేభ్యో అఘోరేభ్యో హర మహాదేవ శంభో శంకర. ఈరోజు విశేషం ఏంటంటే జ్యేష్ఠ మాసము, బహుళ చతుర్దశి, ఉపరి అమావాస్య. ఈరోజు విశేషము. చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు శివునికి ప్రీతికరంగా ఆ యొక్క పరమేశ్వరుడి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం, ఈ శివలింగం ఉద్భవం వచ్చేది ఆరుద్ర నక్షత్రంలో శివలింగము ఉద్భవించింది. ఆ నక్షత్రంలో ఈరోజు సోమవారం కావడం, ఆరుద్ర నక్షత్రం కావడం. ఇంకో పర్వదినం ఏంటంటే మాస శివరాత్రి. ప్రతి నెల ఒక మాస శివరాత్రి వస్తుంది. అప్పుడు ఏ రోజు వస్తుందంటే చతుర్దశి తిథి కూడుకున్నది, బహుళ చతుర్దశి కూడుకున్నది ఇది మాస శివరాత్రి. కావున సోమవారము, ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం కూడుకున్న సోమవారము మాస శివరాత్రి కలిసి వచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు 3 కలిసి వచ్చిన పర్వదినాలు. ఈరోజు అభిషేకం చేసుకున్న, శివుని దర్శనం చేసుకున్నా కూడా కోటి యజ్ఞ మహాఫలం, కోటి జన్మల మహాపుణ్యం. అయిందా? కోటి జన్మలు ఎంత పుణ్యం చేసుకుంటావు అంత పుణ్యం కలుగుతుంది. ఇంకా మహాశివరాత్రి రోజు కూడా చేసుకున్న అభిషేకం కంటే ఈ రోజు అభిషేకం చేసుకున్న, శివుని దర్శనం చేసుకున్న, శివుని విభూతి ధరించినా కూడా ఆ శివుని అనుగ్రహం వల్ల మనసుకున్న కష్టాలు పోతుంది, మనసును కోరిక తీరుస్తుంది. ఈరోజు మన పరసాపల్లిలో ప్రతిష్ఠించబడిన శ్రీ భవానీ సమేత జంగమేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు చాలా మంది కూడా భక్తులు ఉదయం 5 గంటల నుంచే ఈ యొక్క స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం జరిగింది. 5 గంటల నుంచి చుట్టుపక్కల అరోపల్లి మండలం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకొని, అభిషేకం చేసుకొని, తీర్థ ప్రసాదం తీసుకొని ఆ యొక్క పరమేశ్వర అనుగ్రహం పొందారు. కావున విశేషంగా ఈరోజు 11 వరకు స్వామివారి యొక్క మాస శివరాత్రి, ఆ యొక్క నక్షత్రం సాయంత్రం వరకు ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎప్పటి వరకైనా స్వామి దర్శనం చేసుకున్నా కూడా ఆ యొక్క కోటి అభిషేకాలు చేసుకున్న పుణ్యము ఒక దర్శనం చేసుకొని విభూతి ధరిస్తే అంత పుణ్యం వస్తుంది. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. జయ బోలో జంగమేశ్వర భగవానికి, భవానీ మాతాకి.